కాల్పుల విరమణపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించింది. ఒప్పందం చివరి క్షణం వరకు దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది. కాల్పుల విరమణకు ముందు ఇజ్రాయెల్పై చివరి మిసైల్ ప్రయోగించామని తెలిపింది. దీంతో 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసినట్లయింది. కాగా ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ట్రంప్ తమను వేడుకున్నారు అని ఇరాన్ పేర్కొంది. ఖతార్లో అమెరికా వాయు స్థావరాలపై తాము దాడులు చేసిన వెంటనే కాళ్లబేరానికి వచ్చినట్లు ఇరాన్ అధికారిక టీవీ ఛానల్ తెలియజేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు జూమ్ లో మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇక ముగిసిపోయింది అని మనం అనుకోవచ్చు అంటారా? పూర్తిగా అనుకోవచ్చు. నిన్న ఖతార్ మీద వేసిన మిసైల్స్ కూడా అది ఊరికనే షో, డ్రామా, మ్యాచ్ ఫిక్సింగ్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే మోహన్ చెల్లటానికి ఏదో మేము కూడా బొమ్మలు వేసాం, మేము ఇంకా యుద్ధానికి రెడీగా ఉన్నాం, ఆగేం బ్రతిమాలేరని చెప్పుకొని తగ్గిపోవటానికి నిన్నటి నుంచి డ్రామా జరిగింది. అందుకునే ఖతార్ మీద వెళ్ళి వేశారు. ఇజ్రాయెల్ మీద వేయలేదు, అమెరికన్ బేసెస్ మీద ఒక్క మిసైల్ కూడా పడలేదు. సో నిన్నట్టు అయిపోయింది. వాళ్ళు ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా సరెండర్, కానీ గౌరవపూర్వకంగా ఏదో కూర్చుంటారు, చేస్తారు. సరెండర్ అయిపోయింది ఇరాన్. వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవటానికి, ఇంకా ప్రభుత్వం నడుపుకోవటానికి, వెళ్ళటానికి సరెండర్ అయిపోయింది. ఇది ఒక పెద్ద విషయం. ఈ 12 రోజుల యుద్ధం, ఇజ్రాయెల్ చేసిన యుద్ధం స్టార్ట్ చేయటం ఆశ్చర్యం, ఆఖరి ఆశ్చర్యం, మధ్యన అమెరికా రావడం ఆశ్చర్యం. 15 సంవత్సరాలు బట్టి ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ ఏం చేయాలి, ఇరాన్ని అగ్రిమెంట్ పెట్టారు. ఈ ఒప్పందం, న్యూక్లియర్ ఒప్పందం, మేము బాంబులు చేయమని. కానీ అది పెద్ద ఇరాన్ మర్యాద ఇచ్చినట్టుగా ఎవరికి అనిపించలేదు. రహస్యంగా చేస్తాను. ఇప్పుడు కూడా చాలా వరకు ఆ సరుకులు తీసుకెళ్లి దాచేశారు. ఎక్కడైతే బాంబు చేశారో అక్కడ లేవని అందరికి తెలుసు. కానీ ఇక మీదట ఇరాన్కి పై చేయండి, అది నువ్వు సరెండర్ చేస్తావా, మళ్ళీ బాంబు చేయమంటావా, ఇంకా బెదిరింపులే. అనవసరంగా ఆశ్చర్యంగా తెచ్చుకున్నారు నెత్తి మీద. డిప్లొమసీ ఫెయిల్ చేసుకున్నది ఇరాన్. అంటే రాయబారాలు వచ్చినప్పుడు మర్యాదగా చేసి కొంతవరకు సాధిస్తే చాలు. అది చేయకుండా మొండిగా ఉండటం వల్ల వచ్చింది ఇది. యుద్ధం అయితే వాళ్ళు చేయరు అనుకున్నది ఇరాన్. ఛాలెంజ్ చేసింది యుద్ధం చేయరని. ఏదో మా అంటే భయపడతారు, మా చేతిలో ఉగ్రవాదులు ఉన్నారు. పాకిస్తాన్ అనుకున్నట్టుగా, పాకిస్తాన్ చేసే పని చేసినట్టుగానే ఇరాన్ కూడా చేస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎలా పంపిస్తుంది ఈ 20 సంవత్సరాలు, అలాగే ఇరాన్ కూడా హమాస్, హెజ్బుల్లా, సిరియా ప్రభుత్వం, ఐసిస్ వీళ్ళందరినీ వాడి చంపేయటం, బయట అరాచకం 20 సంవత్సరాలు తీసుకొస్తా ఉంటే ఎవరు మమ్మల్ని చేయలేరు అంట. కానీ ఆఖరి కథ 12 రోజుల్లో అయిపోయింది. అందువల్ల ఇది తప్పకుండా ఇంకా ఆగిపోయింది. మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేయడానికి ఇరాన్కి అప్పుడే బలం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏమేం ఫోర్సెస్ వస్తాయి ఇరాన్ మీద, వాళ్ళని ఎరగొట్టేయటానికి దేశానికి ఇంకా మనకు తెలియదు. చూడాలి. ఏదైనా అమెరికా ఈ విషయంలో మాత్రం అమెరికా ఓడిచ్చింది ఇరాన్. అమెరికా మాట, అమెరికా ట్రంప్ వ్యవహారం, ట్రంప్ స్టైలు, ట్రంప్ సైకలాజికల్ వార్ఫేర్ కూడా చేశారు రోజు. ఏమే ఆ ఒబామా, ఆ జార్జ్ బుష్,
ఆ జో బైడెన్ లాగా మాట్లాడటం కాకుండా చాలా స్ట్రాంగ్ గా క్లియర్ గా చెప్పాడు, మిమ్మల్ని ఫినిష్ చేసేస్తాం, దారిలో రండి, మీరు ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు. ఏ యుఎస్ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు చరిత్రలో ఒక మాట అనలేదు. ఆయన అన్నాడు, మీరు ఎక్కడున్నారో మాకు తెలుసు, మిమ్మల్ని ఇంకా చంపేయలేదంటే మేము ఇంకా నిర్ణయానికి రాలేదని అయతుల్లా ఖమేనీకి పబ్లిక్ గా మెసేజ్ ఇచ్చారు. సో ఇరాన్ ఎప్పుడు ఇలాంటి యుఎస్ ప్రెసిడెంట్ తో డీల్ చేయలేదు. ఫస్ట్ టైం ఇలా డీల్ చేశారు. ఇది వాళ్ళ ఓటమి, కానీ ఓడిపోయారు. తొక్కేయకుండా వాళ్ళకి గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి ముందలు తీసుకెళ్తారు అమెరికా. ఎందుకంటే అది ఓడిపోయారు, మళ్ళీ ఇక్కడ రెచ్చగొడతాం ఎందుకు, మనం అనుకున్నది అయిపోయింది, లొంగిపోయారు. సో ఆ డిప్లొమసీ ఇప్పుడు అమెరికా చూపెడతారు ఇరాన్కి. పూర్తిగా అవమానం చేయదు, మెల్లిమెల్లిగా చేసే పనులు మాత్రం చేస్తారు.